మరి పరిశుద్ధమైన నామన కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామన వందనాలు. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 26వ వచనం. దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు, వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా. ప్రార్థన చేసుకుందామండి. చాలండి. మహాపరిశుద్ధుడా, కృపా కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో కొద్దిమందిగా కూడా ఈ విధంగా నేను స్తుతించి మహింపరిచి గణపరుచుకునే భాగ్యాన్ని ఇచ్చారు దేవా. చక్కని శ్రేష్టమైన సమయం దేవా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే సమయం దేవా. చదువుకున్న వాక్య భాగంలోంచి కొన్ని శ్రేష్టమైన ఆత్మీయ సత్యాలు మాకు బోధించి నిన్ను మరింతగా మహింపరిచే భాగ్యాన్ని దయచేసి మీరే స్తుతి ఘనత మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినమగడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు మన వాక్యాంశము దావీదు ఆత్మీయ జీవితంలోని 5 విలువైన రాళ్ళు. గొల్యాతును చంపడానికి ఎన్ని రాళ్ళు పట్టుకుపోయాడు? 5 3 5 5 కొంతమంది డౌట్ఫుల్ చూస్తున్నారు. 5 అంటే ఏమొద్దు, 3 అంటే ఏమొద్దు అని చెప్పని. సరే చూద్దాం. ఈరోజు ఏమంటున్నాడు దావీదు? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా. చదివిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే గొల్యాతు ఇశ్రాయేలుపై దాడికి వచ్చినప్పుడు 6 మూళ్ళ జానెడెత్తు గొల్యాతును చూచి ఇశ్రాయేలీయులు పారిపోతా ఉంటే ఆ సందర్భంలో దావీదు మాట్లాడిన మాటలు ఇవి. దేవుని ఎంత మహింపరుస్తున్నాడండి. జీవము గల దేవుడు అని చెప్పి దేవుణ్ణి మహింపరుస్తా ఉన్నాడండి. అటువంటి జీవము గలటువంటి దేవుణ్ణి తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు, నేను చంపుతా వెళ్ళి వాడిని అని చెప్పని మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు ఈ నోట ఆ నోట పడి సౌలు చెవులు పడ్డాయి. సౌలు దావీదుని పిలిపించి తన యొక్క యుద్ధ వస్త్రాలు, తన యొక్క కవచము, కిరీటం అన్నీ కూడా ధరింపజేసి యుద్ధానికి బయలుదేరి నాయనా అని చెప్పానంటే, నాకు ఇవేమీ అక్కర్లేదని చెప్పని ఏం చేస్తాడండి? ఏటిలోని 5 నున్నని రాళ్లను తీసుకుని, చూద్దాం వాక్యం 17వ అధ్యాయం 40వ వచనం. 17:40. తన కర్ర చేత పట్టుకుని ఏటిలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకుని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకుని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీని చెరువుకు పోయిను. ఆ విధంగా ధైర్యంగా ఫిలిస్తీని మధ్యకు వెళ్ళటము, ఆ యొక్క వడిసెలు తీసుకుని ఒక రాయి గట్టిగా గురి చూసి కొడితే ఆ రాయి అతని యొక్క నుదురు పైన తగలటము, అతడు బొక్క బోర్లా పడతాడు. అంటే ఎంత ఫోర్స్గా రాయి తగిలి ఉంటుందో చూడాలి మనం. ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, దేవుడు ఎప్పుడు కూడా వెనక ఉంటాడండి. వెనక ఉండి తన బిడ్డలను బలపరుస్తూ ఉంటాడు. దావీదేమో రాయి తీసుకుని కొట్టాడు, దేవుడు వెనక నుంచి ఒక్క దెబ్బ కొట్టాడు గొల్యాతుని. గొల్యాతు బొక్క బోర్ల పడ్డాడు. దావీదు గబగబ వెళ్ళి ఆ గొల్యాతు యొక్క కత్తితోటి గొల్యాతు యొక్క తల తెగనరటం అవన్నీ కూడా మనకి తెలుసు. మరి మిగిలిన 4 రాళ్ళ సంగతి ఏంటి?
మొత్తం 5 కదా రాళ్ళు. మరి మిగిలిన 4 రాళ్ళ సంగతి ఎందుకు 5 పట్టుకుపోయాడండి? ఎవరైనా చెప్పగలరా? ఎందుకని పట్టుకుపోయాడని చెప్పంటే, మరి మిగిలిన 4 ఏంటని చెప్పానంటే, గొల్యాతుకి 4 సహోదరులు ఉండేవాళ్ళట. ఒకవేళ గొల్యాతును కనుక చంపితే ఆ 4 మళ్ళా యుద్ధానికి వస్తారేమో అని చెప్పని ముందు జాగ్రత్తగా దావీదు 5 పట్టుకుని పోయాడు మొత్తానికి రాళ్ళు. సరే, ఆ 4 సహోదరుల్ని ఈ ఇశ్రాయేలీయులు చంపేశారు, వేరే సంగతి అండి. అయితే దావీదు యొక్క తెగువని, ఆ యొక్క పౌరుషాన్ని చూసినటువంటి దేవుడు దావీదును తన జీవితంలో ఒక 5 అనుభవాలు గుండా పట్టుకుపోయి 5 శ్రేష్టమైన రాళ్లను బహుమానంగా ఇచ్చాడు. ఆ 5 రాళ్ళు ఆనాడు దావీదుకే కాదు, ఈరోజు మనకు కూడా ఎంతో ఉపయోగకరం అండి. దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఉంటే దేవుడు అంతకంటే శ్రేష్టమైన రాళ్ళను మనకు కూడా ఇస్తాడు. ఆ 5 రాళ్ళు ఎటువంటి రాళ్ళు? ఈరోజు ఒక్కొక్క రాయి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాయి ఏంటని చెప్పానంటే, దేవుని చిత్త ప్రకారము ముందుకు వెళ్ళుట. చెప్దాం ఒకసారి. దేవుని చిత్త ప్రకారము ముందుకు వెళ్ళుట. గమనించండి, దావీదు గొల్యాతును చంపిన తర్వాత దావీదు అనుకున్నాడు, చక్కగా సౌలు నన్ను ఆదరిస్తాడు అండి, చక్కగా దీవిస్తాడు అని చెప్పని దావీదు ఊహించుంటాడు. కానీ సౌలు దావీదుని గౌరవించేది పోయి, మెచ్చుకునేది పోయి, నా సింహాసనం ఎక్కడ కొట్టేస్తాడు అని చెప్పని దావీదును అనేక సార్లు చంపాలని ప్రయత్నం చేశాడు. దావీదు సౌలు బారి నుంచి తప్పించుకుని పారిపోతా అడవుల గుండా, అరణ్యాల గుండా, అనేక గుహల్లో చాలా ఏళ్ల పాటు, దాదాపుగా 10 ఏళ్ల పాటు అతను ప్రయాణం సాగిందండి. ఆ విధంగా సౌలు బారి నుంచి తప్పించుకుని మొట్టమొదటిగా దావీదు అదుల్లాం అనే గుహలోకి చేరుకున్నాడు. అదుల్లాం అనే గుహ అండి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం ఏం చెప్పాడు తమ్ముడు? ఇప్పుడు అదుల్లాం అనే గుహ అని ఉంది అక్కడ. గుహలో దావీదు రచించినటువంటి ఉందా చూద్దాం ఒకసారి. ఇప్పుడు చదువుకున్నాం కదా వాక్యం, 57 కీర్తన ఏముంది అక్కడ చూద్దాం ఒకసారి. మళ్ళీ 57కి రండి ఒకసారి. అందుకే ఆ కీర్తన చదివిచ్చాం మేము. పైన ఏముందండి? గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అనే మాట చూద్దామండి చాలు. గుహలో, ఏ గుహ అని చెప్పానంటే ఇదిగో ఈ అదుల్లాం అనే గుహ. ఈ అదుల్లాం అనే గుహలో దావీదు దాక్కోవడం జరిగింది. అయితే దావీదు ఆ గుహలో ఉండడానికి తెలుసుకున్నటువంటి కొంతమంది జనులు దావీదుని ఎవరైతే ఇష్టపడతారో దాదాపుగా ఒక 400 మంది వరకు దావీదు వద్దకు వచ్చారు ఆశ్రయం పొందుకోవడానికి. దావీదేమో సౌలు వద్ద నుంచి పారిపోతా ఉంటే కొంతమంది జనులు దావీదు వద్దకి అడికెళ్ళారండి, ఆశ్రయం కోసం వెళ్ళారు. ఇది మరీ బాగుంది కదా. దావీదుకే ఇక్కడ ఏమంటాం, ఒకటి సామెత, నాకే దిక్కు లేదురా అని చెప్పానంటే సామెత చెప్పినట్లుగా ఇక్కడ దావీదే పారిపోతా ఉన్నాడు సౌలు బారి నుంచి. 400 మంది దావీదు వద్దకి ఆశ్రయం కోరి వచ్చారండి. దావీదు ఆ రోజు నుంచే నాయకత్వ లక్షణాలని పుణికిపుచ్చుకున్నాడు. సైన్యాన్ని ఏ విధంగా నడిపించాలి, రాజ్యాన్ని ఏ విధంగా నడిపించాలని చెప్పినటువంటి జ్ఞానము దేవుడు అతనికి ఇచ్చాడు. అయితే అదే సమయంలో దావీదు వద్దకి అబ్యాతర్ అనేటువంటి ఒక యాజకుడు వస్తాడు. అబ్యాతర్ ఎవరంటే అహీమెలెకు ఉంటాడు కదా, అహీమెలెకు యొద్ద ఉన్నటువంటి యాజకుల్లో ఒక యాజకుడు. అబ్యాతర్ అనే యాజకుడు వస్తాడు. ఆ అబ్యాతర్ అనే యాజకుని వద్ద ఏఫోదు అని ఉంటుందండి. ఏఫోదు అని చెప్పానంటే ఆనాటి కాలంలో యాజకులు ఆ వస్త్రం ధరించేటువంటి వారు అన్నమాట. ఆ వస్త్రము ధరించి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు. దేవునితో మాట్లాడటానికి, దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడానికి అదిగో ఆ వస్త్రము ధరించేటువంటి వారండి. ఆ వస్త్రం ఎలా తయారు చేసేవాళ్ళని చెప్పానంటే బంగారము, నీలము, ఊదా
ఎరుపు దారాలతో నేయబడేటువంటి వస్త్రము ఆ యొక్క వస్త్రం అండి. దేవునితో మాట్లాడటానికి, దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడానికి ఆ యొక్క ఏఫోదును ధరించి ఆ యొక్క యాజకులు ఏ మార్గం గుండా వెళ్ళాలి, నీ చిత్తం ఏంటి ప్రభువా అని చెప్పి దేవుణ్ణి అడిగేటువంటి వారు, దేవుని యొక్క చిత్తాన్ని ప్రజలకు తెలియపరిచేటువంటి వారు అన్నమాట. అదిగో ఆ అబ్యాతారు వద్ద ఆ ఏఫోదు ఉంది. దావీదు ఆ ఏఫోదు ద్వారా దేవునితో మాట్లాడటం నేర్చుకున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం నేర్చుకున్నాడు. ఏ మార్గం గుండా వెళ్ళాలి ప్రభువా, ఏ మార్గం గుండా వెళ్తే నాకు క్షేమం ప్రభువా, దేవాని చిత్తం ఏంటో తెలియచే ప్రభువా అని చెప్పని దావీదు ఆ యొక్క ఏఫోదు ద్వారా నేర్చుకున్నాడండి. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం కూడా దేవుని యొక్క స్వరం ఏంటో నేర్చుకోవాలి. దేవుని యొక్క చిత్తం మనం తెలుసుకోవాలి. మన యొక్క మార్గాల గుండా మనం ప్రయాణం చేయటం కాదు, కానీ దేవుని యొక్క చిత్తం ఏంటి, మనం నడిచే మార్గం సరైన మార్గమా కాదా అని చెప్పని ఆ యొక్క దేవుని యొక్క మాట విని ఆ ప్రకారం ముందుకు సాగితే మనం సాతాను యొక్క తంత్రాలు మనం జయించగలమండి. సాతాను యొక్క తంత్రాలు జయించాలని చెప్పానంటే మనకున్నటువంటి బైబిల్ జ్ఞానం సరిపోదు, మనం చేసే రోజువారీ ప్రార్థనలు సరిపో, మన ప్రసంగాలు సరిపో, ఏమి సరిపోవండి. దేవునిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. దేవుని పాదాల వద్ద కనిపెట్టుకుని అడగాలి, దేవుని యొక్క చిత్తం ఏంటి ప్రభువా అని చెప్పని. దేవుని యొక్క స్వరం ఏంటో నేర్చుకోవాలి. ఆనాడు అబ్రహాము దేవుని యొక్క స్వరం విన్నాడు కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆనాడు నోవహు దేవుని యొక్క స్వరం విన్నాడు కాబట్టి నోవహు కుటుంబము రక్షించబడింది ఆ యొక్క భయంకరమైనటువంటి జలప్రాణి నుంచి. ఆనాడు మోషే దేవుని యొక్క స్వరం విన్నాడు కాబట్టి ఇశ్రాయేలీయుల్ని కనానుకు క్షేమంకరంగా నడిపించగలిగాడండి. ఈరోజు దేవుని యొక్క చిత్త ప్రకారం ముందుకెళ్తున్నావా, లేకపోతే నీ చిత్త ప్రకారం నీ యొక్క ఆలోచన చొప్పున ముందుకెళ్తున్నావా? ఒక్కసారి వ్యక్తిగతంగా ప్రశ్నించుకో. బైబిల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి భక్తులు కొంతమంది వాళ్ళు గొప్ప గొప్ప భక్తులే, అబ్రహాం విశ్వాసులకు తండ్రే, కానీ కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తం ఎరగకుండా రాంగ్ రూట్లో వెళ్ళిపోయారు. అబ్రహాము మంచి విశ్వాసే, కానీ దేవుని యొక్క చిత్తం ఎరగకుండా తన యొక్క ఆలోచన చొప్పున ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. దేశంలో భయంకరమైన కరువు వచ్చింది ప్రభువా ఏం చేయాలని చెప్పని అబ్రహాము దేవునికి ప్రార్థన చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఏం జరిగింది ఐగుప్తులో? అవమానం జరిగింది. తన భార్య శారాని ఐగుప్తు రాజు ఫరో తీసుకెళ్ళిపోయాడు అంతఃపురానికి భార్యగా చేసుకోవడానికి. అక్కడ అబ్రహాముకి అవమానం జరిగింది. ఒక అన్య దేశపు రాజు అబ్రహాముని గద్దిస్తాడు. ఆమె నీ భార్య కదా, మరి చెల్లి అని చెప్పి ఎందుకు అబద్ధం చెప్పావు అని చెప్పి ఒక అన్యుడి చేత గద్దించబడి అబ్రహాము అవమానంతో తలదించుకుని బయటకు వచ్చాడు. కారణము దేవుని యొక్క చిత్తం ఎరగకుండా ముందుకెళ్ళటం వల్ల. ఆనాడు నయోమి దేవుని చిత్తం ఎరగకుండా బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి దేవునికి ప్రార్థన చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబుకి వెళ్ళిపోయింది. ఫలితం ఏం జరిగిందమ్మా? తన భర్తని పోగొట్టుకుంది, 2 కుమారులను పోగొట్టుకుంది. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? దేవుని యొక్క చిత్త ప్రకారం ముందుకెళ్తున్నావా, లేకపోతే నీ ఆలోచన చొప్పున ముందుకెళ్తున్నావా? అన్నాడు అబ్రహాము ఆ గుహలో దేవుని యొక్క చిత్త ప్రకారం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఆ యొక్క ఏఫోదు ద్వారా నేర్చుకున్నాడండి. ఈరోజు మనం కూడా దేవుని యొక్క మార్గాన్ని ప్రకారం ముందుకెళ్ళటం నేర్చుకుంటే మన జీవితంలో కూడా సాతాను యొక్క తంత్రాల్ని సులభంగా జయించగలం. దేవుడి యొక్క కృప మనకందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. రెండవ రాయి ఏంటని చెప్పానంటే, రెండవ రాయి మనుష్యులు నమ్ముకున్నట్టు కంటే దేవుని ఆశ్రయించుట మేలు. ఒక్కొక్క అనుభవం గుండా దేవుడు దావీదుని తీసుకెళ్తా ఉన్నాడు. మొదటి సమూయేలు 23వ అధ్యాయము 1వ వచనం. తర్వాత ఫిలిస్తీయులు కెయిలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకునుచున్నారని దావీదునకు వినపడెను. చాలండి. దావీదు సౌలు బారి నుంచి తప్పించుకుని పారిపోతా ఉన్నాడు. అయితే కెయిలా అనే ప్రాంతం మీద ఫిలిస్తీయులు దాడి చేశారు.
అక్కడ కళ్ళములో ధాన్యము ఎత్తుకుపోతున్నారని చెప్పని వార్త దావీదుకు వినపడుతుందండి. దాని అర్థం ఏంటి చెప్పండి? రాజ్యానికి రాజు ఎవరు? సౌలు. సౌలు తన ప్రజల్ని కాపాడటం మర్చిపోయి పక్కన పెట్టి దావీదుని ఎట్ట చంపాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక పక్క నుంచి ఫిలిస్తీన్లు దండెత్తి ప్రజల్ని దోచుకుంటా ఉంటే ఆ విషయం సౌలు పట్టించుకోవట్లేదు. కానీ తన ప్రజలపైన అపేక్ష కలిగిన దావీదు మాత్రము ఆ యొక్క కెయిలా ప్రజల్ని రక్షించాలని చెప్పని దేవుని యొక్క చిత్తం కోసం అడిగాడు. ఇప్పుడు చెప్పా కదా, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటున్నాడని చెప్పని. మనకి 23:2 చూస్తే అంటాడు దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీన్ని హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిస్తీన్ని హతము చేసి కెయిలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. అదండి మొట్టమొదటిగా అక్కడ దావీదు దేవుని వద్ద విచారణ చేస్తా ఉన్నాడు. నైనా ఇట్లా ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు, కెయిలాను దోచుకుంటున్నారు, మరి నేను వెళ్ళి మరి వారితో యుద్ధం చేయవచ్చా అని చెప్పానంటే ప్రభు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి అక్కడ వారితో యుద్ధం చేయి, కెయిలా ప్రజల్ని రక్షించు అని చెప్పని దేవుడు సెలవిచ్చిన వెంటనే దావీదు తన యొక్క ప్రజల్ని వేసుకుని అక్కడ కెయిలా మీదకి వెళ్ళి అక్కడ ఫిలిస్తీన్ని జయించి కెయిలా ప్రజల్ని క్షేమకరంగా కాపాడతారండి. అయితే దావీదు అక్కడికి వచ్చాడని తెలుసుకున్నటువంటి సౌలు ఏం చేస్తాడని చెప్పారంటే తన యొక్క సైన్యాన్ని వేసుకుని కెయిలా మీదకి యుద్ధానికి బయలుదేరతాడు. అంతవరకు ఫిలిస్తీన్లు ఆ కెయిలా ప్రజల్ని దోచుకుంటా ఉంటే సౌలుకి ఏమి కూడా పట్టలేదు. కానీ దావీదు ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో ఆ విషయం తెలిసిపోయింది సౌలుకి. బయలుదేరాడు యుద్ధానికి దావీదు మీదకి. గమనించాలి, దావీదు అనుకున్నాడు, నేను కెయిలా ప్రజల్ని ఈ విధంగా రక్షించాను కదా, నేను వారికి గొప్ప మేలు చేశాను కదా, సౌలు బారి నుంచి కెయిలా ప్రజలు నన్ను కాపాడుతారు, నన్ను తప్పకుండా రక్షిస్తారు అని చెప్పని అనుకున్నాడు దావీదు. అంతే కదండి, మనం కూడా మనం ఎవరికన్నా సహాయం చేసామనుకుంటాం. నేను వాడికి బాగా సహాయం చేశాను, ఆపదలో ఆదుకున్నాను, వాడు తప్పకుండా నాకు మేలు చేస్తాడు, నా కష్టంలో ఆదుకుంటాడు వాడు. ఏమండి, వాడికి బాగలేకపోతే నేనే ఏమంటే ఇంట్లో పెట్టి చూసుకున్నా, నేను నాకు కష్టం వస్తే తప్పకుండా నన్ను ఒకనాటికి నన్ను ఆదరిస్తాడు అని చెప్పని నమ్మకం సాధారణంగా మనకు అందరికీ ఉంటుంది. అలానే దావీదు కూడా ఈ కెయిలా ప్రజలను రక్షించాను కదా, కాబట్టి వీరు కూడా నన్ను ఆదరిస్తారు, సౌలు బారి నుంచి నన్ను తప్పిస్తారని చెప్పని అనుకున్నాడు దావీదు. కానీ ఎక్కడో ఒక మూల అనుమానం, దేవుని వద్ద విచారణ చేద్దామని చెప్పని మళ్ళా దేవుని వద్దకు వచ్చి విచారణ చేస్తా ఉన్నాడండి. 1 సమూయేలు 23:11-12 చూస్తే, కెయిలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా, నీ దాసుడినైన నాకు వినపడినట్లు సౌలు దిగివచ్చునా, ఇశ్రాయేలు దేవా యెహోవా దయచేసి నీ దాసుడినైన నాకు దానిని తెలియచేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చును. కెయిలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, యెహోవా ఏముందండి, వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. చూశారండి, నేను అనుకుంటాను బహుశా దావీదుకి మైండ్ పోయి ఉంటుంది బహుశా ఆ టైంలో. ఏమండి, ఎంత కృతజ్ఞత అండి, అంత మేలు చేసి ఆ కెయిలా ప్రజలను రక్షిస్తే వారు ఏమనుకుంటున్నారండి, సౌలు వస్తే దావీదుని అప్పగించాలా అని చెప్పి అనుకుంటున్నారటండి. వాక్యముంటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కూడా నీ కన్నులు బహుశా నీ బంధువుల మీద ఉండొచ్చు. నా బంధువులు నన్ను నా కష్టంలో ఆదుకుంటారు కదా, నా స్నేహితులు నన్ను ఆదుకుంటారు కదా, నా ఆస్తి పాస్తులు నా కష్టంలో నన్ను ఆదుకుంటాయని చెప్పని నీ కనులు నీ డబ్బు మీద పెట్టొచ్చు, నీ బంధువుల మీద ఉండొచ్చు, లేకపోతే నీ స్నేహితులను నమ్ముకోవచ్చు గాక. కానీ నువ్వు నమ్ముకున్న డబ్బు కానీ
నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ ఒకనాడు నీకు అక్కడికి రాకపోవచ్చు. నీకున్న కష్టముల వారి వద్దకు పోయి సహాయం అడిగితే వారు తప్పుకోవచ్చు. మాకు ఇప్పుడు వీలు కాదులే, మా వల్ల కాదు ఇప్పుడు అని చెప్పని వారు తప్పుకోవచ్చు. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు మాట తప్పని వాడు, నమ్మకమైన దేవుడు, ఆయన నీతిమంతుడండి. నువ్వు ఆయన నమ్ముకుంటే నీకున్న ప్రతి కష్టం నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆ రోజు దావీదు ఒక చక్కని పాఠం నేర్చుకున్నాడు. ఏం పాఠం అని చెప్పంటే, మనుష్యులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. కీర్తనలో 118:8-9. కీర్తనలో 118:8-9. మనుష్యులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. హల్లెలూయా. ఆయన ఎన్నటికీ మారని దేవుడు అండి, మాట తప్పని దేవుడు. నువ్వు ఆయన నమ్ముకుంటే ఆయన నిన్ను ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మనుషులు మాట తప్పవచ్చు, మనుషులు మాట తప్పేస్తారు, కానీ ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆ రోజు దావీదు దేవుని యొక్క చిత్తం తెలుసుకుని ఆ రాత్రే అదే రోజు ఆ కేయిల నుంచి తప్పించుకుని పారిపోయాడు, క్షేమకరంగా పక్క తప్పుకున్నాడండి. దేవుడు ఇచ్చిన రెండో రాయి ఏం రాయమ్మా? మనుషులు నమ్ముకున్నట్టు కంటే దేవుని ఆశ్రయించడం మేలు. ఇది రెండవ రాయి. మూడవ రాయి దగ్గరకు వస్తే, మూడవ రాయి రోమా పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం చూస్తే, రోమా పత్రిక 12:19. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక. బలము తనదని దేవుడు ఒక మారు సెలవిచ్చినది 2 మార్లు నాకు వినపడింది. బలము ఆయనది, మంది కాదు బలం. మీకు మీరే పగ తీర్చుకొనక. చక్కని మాట అండి. గమనించండి, సౌలు దావీదుని ఎన్ని తిప్పలు పెట్టాడో. దావీదు అనేక సంవత్సరాల పాటు ఎండనక వాననక సరైన ఆహారం లేక ఎంతో అలసిపోయాడు. జనరల్గా ఏమనుకుంటారు చెప్పండి? సౌలు కనుక దొరికితే ఏదో రకంగా సౌలుని చంపేయాల్సిందే, ఎలాగైనా సరే దొంగ దెబ్బ తీసినా సరే వాడిని చంపేయాల్సిందే అని చెప్పి అనుకుంటారు. కానీ దావీదుకి సౌలుని చంపే అవకాశము 2 సార్లు వచ్చిందండి. 2 సార్లు వచ్చింది. 2 సార్లు వచ్చినా సరే దావీదు సౌలుని చంపకుండా పక్క తప్పుకున్నాడు. చూద్దాం ఆ సందర్భాలు మనం. 1 సమూయేలు 24వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు చూద్దామండి. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపనని తన జనులతో చెప్పెను. సందర్భం మనం గమనించగలిగితే, దావీదు ఎన్గెది అనే అరణ్యములో ఉన్నాడని తెలుసుకున్నటువంటి సౌలు తన జనులను తీసుకుని దావీదు వద్దకు వెళ్తాడు. అలసిపోతాడు. అక్కడ ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహలో ఏముందంటే అక్కడ వాక్యము శంఖాని వర్తికి వెళ్ళి ఉండగా అని ఉంటుందండి. శంఖాని వర్తి అని చెప్పనంటే వాష్రూమ్కి వెళ్తున్నాడు.
అతను వాష్రూమ్కి వెళ్తా ఉన్నాడు. అదే గుహలో దావీదు కూడా ఉన్నాడు వెనక భాగంలో. అతన్ని గమనించారు దావీదు పక్కన ఉన్న జనులు. అరే, సౌలు వచ్చేసాడు, ఒక్కడే ఉన్నాడు, అతని చేతిలో ఆయుధాలు లేవు, ఇదే అవకాశం, నువ్వు వెంటనే వెళ్ళి సౌలుని చంపేయొచ్చు, మంచి అవకాశం అని చెప్పానంటే దావీదు వెనకాల నుంచి వెళ్ళి అతని యొక్క ఏం చేశాడమ్మా, వస్త్రపు చెంగు మాత్రం కోసాడండి. వస్త్రపు చెంగు కోసాడు అంతే. వస్త్రపు చెంగు కోసి పక్కెళ్ళిపోయాడండి. కానీ సౌలు మాత్రం చంపలేదు. ఏమన్నాడండి, యెహోవా చేత అభిషేకం పొందినవాడిని నేను చంపను, దేవుడు చూసుకుంటాడని చెప్పని వదిలేశాడు. మరొక అవకాశం, మరొక సందర్భం చూస్తే 1 సమూయేలు 26వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూడగలిగితే, దావీదును అబీషాయును రాత్రివేళ ఆ జనుల దగ్గరికి పోగా సౌలు దండు క్రొత్తలములో పండుకొని నిద్రపోవచుండెను. అతని ఈటె అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువును నీకు అప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతో పరిష్కారము చేతునగా. దావీదు, నీవు అతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం పొందిన వారిని చంపి నిర్దోషి ఎగుట ఎవనికి సాధ్యమో. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది రెండవ సందర్భం అండి. సౌలు దావీదుని చంపాలని చెప్పని ఎన్ని ప్రయత్నాలు చేశాడు. ఇది మరొక సందర్భం అండి. ఏముంది వాక్యంలో అక్కడ 26వ వచనం, మనం 26వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, అంతటా జీఫీలు గిబియాలో సౌలు నొద్దకు వచ్చి, అంటే అక్కడ జీఫీలు అనేటువంటి వారు దావీదు ఇక్కడ మా దగ్గరే ఉన్నాడు అని చెప్పిన సౌలుకి వర్తమానం పంపారట. ఇక్కడే ఉన్నాడయ్యా దావీదు, నువ్వు వస్తే వెంటనే దావీదుని చంపేయచ్చు అని చెప్పని వర్తమానం పంపారట సౌలుకి. మన కీర్తనలో 54వ కీర్తన చేయండి ఒకసారి. 54వ కీర్తన చేయండి ఒకసారి. దావీదు దేవునిపై ఎంతగా ఆధారపడి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనమైతే అట్లా కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు, ఏం దేవుడో మాయదారి దేవుడో, అన్ని కష్టాలు వస్తూ ఉంటే దేవుడు సహాయం చేయట్లేదు, నాకే రావాలి అన్ని కష్టాలని శ్రమలు అనుకుంటారు, మందిరానికి కూడా రారు. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే 54లో ఏముంది అక్కడ, పైన చూడండి, తంతి వాయిద్యములతో పాడదగినది జిఫీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవజ్ఞానం అండి. తన కష్టం వచ్చినప్పుడు దేవునిపై ఏ విధంగా ఆధారపడుతున్నాడు. దావీదులో ఒక మంచి లక్షణం అండి. కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఆనందం వచ్చిన వెంటనే ఒక కీర్తన కట్టడం, దేవుణ్ణి స్తుతించడం. ఈరోజు మనం కూడా అటువంటి లక్షణం మనం అలవర్చుకోవాలండి. మనకి సంతోషం వచ్చినప్పుడే కాదు, కష్టంలో బాధలో కూడా దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎందుకు కష్టాలు వస్తాయి మానవులకి? ఏమండి, మానవుని యొక్క విశ్వాసం ఇంకా బలపడటానికి దేవుడు కొన్నిసార్లు శ్రమలు మన జీవితాల్లో అనుమతిస్తాడు. దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడానికి కొన్నిసార్లు శ్రమలు కొన్నిసార్లు అనుమతిస్తూ ఉంటాడండి. ఆ యొక్క 10 ఏళ్ల పాటు దావీదుకి అన్ని శ్రమలు ఇచ్చాడు దేవుడు. గమనించండి, దావీదుకి ముందున్నటువంటి సౌలు, దావీదు తర్వాత ఉన్నటువంటి సొలొమోను ఇద్దరిని గమనిస్తే, సౌలు ఏ కష్టం లేకుండా గోల్డెన్ స్పూన్ తోటి చక్కగా సింహాసనం వచ్చింది. ఏమండి, సౌలుకి. అలాగే సొలొమోను కూడా, అతనికి కూడా ఏమండి ఏ కష్టం లేదు, చక్కగా దావీదు యొక్క సింహాసనం చక్కగా వచ్చింది సొలొమోనుకి. ఇద్దరు కూడా తమ రాజ్యాలు నిలుపుకోలేకపోయారు, దేవుని పట్ల విశ్వాసం ఉండలేకపోయారు.
దేవుణ్ణి ఏ విధంగా మహింపరచాలో తెలుసు. ఇద్దరు కూడా తమ యొక్క చివరి దినాల్లో దేవుణ్ణి మహింపరచలేకపోయారు, రాజ్యాన్ని నిలుపుకోలేకపోయారు. కానీ దావీదు కష్టం అంటే ఏంటి, కష్టం అంటే ఎట్లా ఉంటుందని చెప్పని నేర్చుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలీయుల్ని జనరంజకంగా పరిపాలించాడు, దేవుని నామాన్ని మహింపరచాడండి. దేవుడు ఏమంటాడు, దావీదు నా హృదయానుసారుడు అని చెప్పని చెప్తాడండి. ఇదిగో జీఫీలు వర్తమానం పంపినప్పుడు దేవుడు ఈ విధంగా దేవుణ్ణి స్తుతిస్తా ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవా సహాయం చే ప్రభువా అని చెప్పని. అలా సౌలు వచ్చినప్పుడు దావీదు కోసం సౌలు వస్తాడు, కొంతమంది జనుల్ని వేసుకుని. అయితే అలసిపోయి ఒక గుడారంలో సౌలు అతని యొక్క జనులు నిద్రపోతా ఉన్నారు. అయితే సౌలు అక్కడికి వచ్చాడని చెప్పి దావీదు తెలుస్తుంది. తెలిసి కొంతమంది తన యొక్క సైన్యాన్ని వేసుకుని అక్కడికి వెళ్ళిపోతాడు. సౌలు యొక్క సేనాధిపతి అందరూ కూడా నిద్రపోతూ ఉంటారండి. సాధారణంగా రాజు నిద్రపోతూ ఉంటే సైన్యాధిపతులు ఏం చేయాలండి, మెలకుగా ఉండి కాపలా గాయాలి. కానీ అక్కడ విచిత్రం ఏంటని చెప్పంటే సౌలు నిద్రపోతున్నాడు, అందరు నిద్రపోతూ ఉన్నారండి. అప్పుడు పక్కనే ఉంటున్న అభిషేక్ ఏమంటాడని చెప్పానంటే, మంచి అవకాశం దావీదు, ఒక్క ఈటతోటి ఒక్క పోటుతోటి నేను సౌలును చంపేస్తా అని చెప్పానంటే, అక్కడ కూడా దావీదు ఏమంటున్నాడండి, యెహోవా చేత అభిషేకం పొందినవాడు, అతన్ని చంపకూడదు, అతను చంపి నిర్దోషి అగుట ఎవరికి సాధ్యమో అని చెప్పని దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు. కానీ అక్కడ సౌలుని చంపే అవకాశం వచ్చినా సరే చంపలేదండి. ఇందులోంచి ఒక గొప్ప పాఠ మనం నేర్చుకోవాలి. మన శత్రువులు కూడా మనం ప్రేమించడం నేర్చుకోవాలండి. మన శత్రువులు మనకి అపాయం తలపెట్టినప్పుడు, మనల్ని నిందిస్తూ ఉన్నప్పుడు, మనల్ని కష్టపెడతా ఉన్నప్పుడు దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అని చెప్పని పథకాలు రచించకూడదు. ఏముంది వాక్యంలో, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, వారు కూడా రక్షించబడాలి, వారు కూడా మారు మనసు పొంది వారు కూడా రక్షణలోకి రావాలని చెప్పని ప్రార్థన చేయాలండి. కానీ ఈరోజు ఎంత విచిత్రం అని చెప్పానంటే, శత్రువుల సంగతి పక్కన పెట్టండి, దేవుని సేవకుడు 4 మంచి మాటలు చెప్తా ఉంటే విశ్వాసులు ఏం చేస్తున్నారని చెప్పానంటే, ఇగో ఈ వాక్యం నా గురించి చెప్పాడు, ఈరోజు నన్ను టార్గెట్ చేసి ఈ వాక్యం చెప్పాడు అని చెప్పని మందిరానికి రాకుండా మానేస్తున్నారు. వాస్తవం, సేవకుడు ఏదైనా 4 మంచి మాటలు చెప్తే సేవకుడిని రకరకాల మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనం ఏ మార్గాల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆనాడు దావీదు సౌలు తన యొక్క శత్రువు అయినా సరే సౌలును చంపకుండా అవకాశం 2 సార్లు వచ్చింది, కానీ చంపకుండా దేవునికి తన వ్యాజ్యాన్ని అప్పచెప్పాడు, కానీ పగ తీర్చుకోలేదండి. ఈరోజు దేవుడు దావీదుకి ఇచ్చిన 3వ రాయి ఏంటని చెప్పంటే, నీ శత్రువును కూడా ప్రేమించాలి. 4వ రాయి వద్దకు వస్తే, 4వ రాయి ఏంటని చెప్పంటే 2 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం చూస్తే, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియూ చేయలేడు. దేవుని మహింపడదామండి. హల్లెలూయా. ఏముంది వాక్యంలో, మనము నమ్మదగిన వారమైనను, ఆయన ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు. చెప్తాము ఒకసారి, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడు. అవునండి, మన జీవితంలో సాధారణంగా మనం బైబిల్ చదువుతూ ఉంటాము, దేవుని యొక్క చిత్తం ఏంటో మనకు తెలుసు, ఏం చేయాలో ఏం చేయకూడదో మనకు తెలుసు. అన్ని తెలిసి కూడా కొన్నిసార్లు మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం. అది తెలుసు మనకు, అది చేయకూడదు, ఆ విధంగా చేయకూడదు అని చెప్పని, కానీ పొరపాట్లు చేస్తూ ఉంటాం. దావీదు కూడా మనలాంటి మనుషుడే. సౌలు దావీదును తరుముతా ఉంటే దావీదు దగ్గర లాభం లేదని చెప్పని దేవుని యొక్క చిత్తం ఎరగకుండానే, దేవునికి ప్రార్థన చేయకుండానే, ఇక లాభం లేదు ఇక్కడ ఉంటే సౌలు నన్ను ఎలాగైనా చంపేస్తాడని తెలుసుకుని అక్కడి నుంచి శత్రురాజు వద్దకు పారిపోతాడండి. శత్రురాజ్యం వద్దకు వెళ్తే అక్కడ సౌలు నన్ను ఏం చేయలేడు కదా అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఫిలిస్తీన్ల రాజు
గాతు వద్దకు వెళ్ళిపోతాడు ఆశ్రయం కోసం. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలులకి బద్ధ శత్రువులు. దేవుని చిత్తం ఎరగలేదు. దేవుని చిత్తం ఎరగకుండా అక్కడికి వెళ్తే సౌలు నన్ను ఏం చేయలేడు కదా అనుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గాతు రాజు దావీదుకి అతని జనులకి ఒక గ్రామం ఇచ్చేస్తాడు. ఆ గ్రామం పేరు సిక్లగ్ అనే గ్రామం ఇస్తాడు. సిక్లగ్ అనే గ్రామాన్ని ఇచ్చి ఈ గ్రామంలో మీరు అందరూ నివాసం ఉండండి అని చెప్పని ఆశ్రయం ఇస్తాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత మరి అతను ఆశ్రయం ఇస్తాడు కదా. ఆశ్రయం ఇచ్చిన తర్వాత ఈ ఫిలిస్తీన్ల రాజు ఇశ్రాయేలుపై యుద్ధానికి వెళ్తా ఉన్నాను, నువ్వు కూడా మాతో పాటు యుద్ధానికి రా అని చెప్పని దావీదుని పిలుస్తాడు. దావీదు అతనికి జనులు యుద్ధానికి వెళ్తా ఉంటే మార్గ మధ్యంలో ఫిలిస్తీన్ సర్దారులు ఏమంటారని చెప్పానంటే, ఇతను దావీదు కదా, గొల్యాతును చంపింది ఇతనే కదా, మరి ఇతను మరి మనతో పాటు యుద్ధానికి వస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో చేతులు కలిపితే మన పరిస్థితి ఏమవుతుంది అని చెప్పని అతను వెనక్కి పంపించే అని చెప్తారు. అని చెప్పినప్పుడు దావీదు అవమాన భారంతో దుఃఖంతో వెనక్కి వచ్చేస్తాడు. తన యొక్క గ్రామానికి మళ్ళీ బయలుదేరుతాడు. తీరత గ్రామానికి బయలుదేరినప్పటికీ ఆ గ్రామానికి చేరుకునేటప్పటికీ సిక్లగు ఆ గ్రామంలో వాళ్ళ యొక్క నివాసం అంతా కూడా మంట చేత తగలబడిపోతూ ఉంటుందండి. మంటలు మొత్తం ఇళ్ళన్నీ కూడా తగలబెడతారు. భార్య బిడ్డలు ఎవరు ఉండరు అక్కడ. ఆస్తి పాస్తులు అన్ని కూడా దోచుకుని పోతారు. మొత్తం ఇల్లంతా కూడా తగలబడతా ఉంటాయండి. అలా తగలబడతా ఉన్నప్పుడు దావీదు పక్కన ఉన్న జనులు దావీదుని రాళ్ల చేత కొట్టి చంపాలని చెప్పని అనుకుంటారు. ఎందుకంటే వారి యొక్క భార్య పిల్లలు కూడా తీసుకెళ్ళిపోయారు. చూద్దాం ఒకసారి 1 సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనం. 1 సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. అదండి విషయం. ఏంటని చెప్పానంటే, దావీదు అతని యొక్క జనులు అక్కడ లేకపోవడం చూసినటువంటి అమాలేకీలు ఆ ప్రాంతంపైకి దండెత్తి అదంతటిని కూడా దోచుకుని దావీదు యొక్క భార్యల్ని అందరినీ కూడా తీసుకుని దోచుకుని వెళ్ళిపోతారు. అటువంటి పరిస్థితి రావడానికి కారణం దావీదే కదా అని చెప్పని చుట్టూ ఉన్న జనులు దావీదుని చంపాలని చెప్పని రాళ్ళు తీసుకుని బయలుదేరతారండి. దావీదుకి అటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటండి? దేవుని యొక్క చిత్తాన్ని ఎరగకుండా తన యొక్క చిత్తము చొప్పున ముందుకు సాగటం వల్ల. దేవుణ్ణి సంప్రదించలేదు. దేవా మరి ఈ విధంగా నేను ముందుకు వెళ్ళొచ్చా? అంతవరకు అనేక సార్లు దేవుణ్ణి అడిగాడు. నేను కేయిలా మీదకి యుద్ధానికి పోవాలా లేదా, వెళ్తే నేను జయం పొందుతానా అడిగాడు. కేయిలా వాళ్ళు నన్ను అప్పగిస్తారా అడిగాడు. ఇలా అన్నటువంటి దావీదు మరి అక్కడ మరి శత్రురాజ్యం పైకి నేను ఆశ్రయం కోసం వెళ్ళొచ్చా అని చెప్పని దావీదు దేవుణ్ణి అడగలేదు. దేవుని చిత్తం ఎరగకుండా వెళ్ళిపోయాడు. నష్టపోయాడండి. తన భార్య బిడ్డల్ని శత్రువులు తీసుకుని పోయారు. తన ఆస్తి మొత్తం కూడా దోచుకుని వెళ్ళిపోయారు. అంతా కూడా తగలబెట్టేశారు. అదిగో ఆ సమయంలో దావీదు తన యొక్క తప్పును తెలుసుకున్నాడు. తను ఎంత తప్పు చేశాడో తెలుసుకున్నాడు. ఏముంది వాక్యంలో అక్కడ? దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఇదండి, ఇందులో నుంచి ఒక గొప్ప పాఠం మనం నేర్చుకోవచ్చండి. ఈరోజు మనం మానవులుగా కొన్నిసార్లు తెలిసి తెలియక తప్పు చేస్తూ ఉంటాం, తెలిసి తెలియక పొరపాటు చేస్తూ ఉంటాం. కానీ వాక్యం చెప్తుంది, మనము నమ్మదగిన వారమైన ఆయన నమ్మదగిన దేవుడు. తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు దేవుని పాదాల వద్దకు వచ్చి ఆయన సన్నిధిలో క్షమాపణ అడిగితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి ఆయన మన ప్రతి పాపాన్ని కూడా క్షమించి మనల్ని పరిశుద్ధులుగా మార్చుటకు ఆయన చాలిన వాడండి. ఆనాడు దావీదు తన తప్పు తెలుసుకున్నాడు. తన తప్పు తెలుసుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి, ప్రభువా తప్పు చేశాను ప్రభువా, పాపం చేశాను ప్రభువా అని చెప్పని దావీదు ప్రార్థన చేయగా
దేవుడు దావీదును క్షమించాడు. ఆనాడు దావీదు మరలా వెళ్ళి అమాలేకులపై దాడి చేసి తన భార్య బిడ్డల్ని, తన యొక్క ఆస్తి అంతటిని కూడా తెచ్చేసుకున్నాడండి. అయితే అక్కడ మరొక ప్రాముఖ్యమైన సంఘటన జరిగిందండి. ఏంటని చెప్పంటే, ఆస్తి మొత్తం కూడా దావీదు తెచ్చేసుకున్నాడు. ఒక్క రోజులో ఆస్తి అంతటిని కూడా పోగొట్టుకున్నాడు. తిరిగి మళ్ళా ఆస్తి అంతటిని కూడా తెచ్చేసుకున్నాడు. తెలిసి తెలియక తప్పు చేయడం వల్ల ఆస్తి అంతటిని కూడా పోగొట్టుకున్నాడు. తిరిగి మళ్ళా దేవుని వద్దకు రావటం వల్ల, పశ్చాత్తాపడటం వల్ల తిరిగి మళ్ళా ఆస్తి అంతటిని కూడా తిరిగి సమకూర్చుకున్నాడు. ఆ విధంగా సమకూర్చుకున్న దావీదు ఆ డబ్బంతని కూడా దాచుకోలేదండి. ఏం చేశాడండి? ఆ డబ్బంతని కూడా చూద్దాం వాక్యంలో. అక్కడ 26వ వచనం చూడమ్మ. దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నాను అని చెప్పి వారికి పంపించెను. ఇందులో చాలా ఆత్మీయ అర్థం దాగి ఉందండి. ఆ 10 ఏండ్ల పాటు దావీదు అనేక అడవుల గుండా, అనేక గుహల గుండా ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఆ సమయంలో దావీదుకి ఎంతో మంది సహాయం చేశారు. అతని కష్టంలో దావీదుని ఆదుకున్నారు. అదిగో అలా ఆదుకున్న వారందరికి కూడా దావీదు ఆ యొక్క కొల్ల సొమ్ముల నుంచి కొంత భాగాన్ని తిరిగి మళ్ళా పంపించాడండి. అంటే రుణశేషం లేకుండా మొత్తం అందరికి కూడా ఆ డబ్బుని అందరికి కూడా పంచి ఇచ్చాడండి. ఈరోజు విశ్వాసులుగా మనం కూడా గమనించాలండి. మన కష్టం వచ్చినప్పుడు, మనకి బాధ వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ అప్పు చేస్తూ ఉంటాం. సహాయం కోసం డబ్బులు అప్పు తీసుకుంటాం. కానీ మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు కూడా తిరిగి మళ్ళా ఈ బుద్ధి కాదు, చేతులు రావు డబ్బులు ఉన్నప్పుడు కూడా ఇవ్వటానికి. గమనించాలి. మనం విశ్వాసులుగా మనం జీవిస్తున్నప్పుడు మనం వాక్య ప్రకారం ముందుకెళ్ళాలి. ఆనాడు దావీదు కొల్ల సొమ్ము దోచుకుని ఏం చేశాడమ్మా? ఆ యొక్క సొమ్ముని యూదా పెద్దలకి అందరికీ పంపించాడు. తన కష్టంలో ఎవరైతే తనని ఆదుకున్నారో, తనని ఆదరించారో వారందరూ కూడా ఆ డబ్బంతా కూడా పంపి ఆశీర్వాద సూచనగా ఇచ్చేశాడండి. ఈరోజు మనం కూడా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు అప్పు బాగా తీసుకుంటారు. అవునా కదా? నాకు కష్టం ఉంది, కొంచెం డబ్బులు సహాయం చేస్తారా? డబ్బులు బాగా తీసుకుంటారు అప్పు. కానీ తిరిగి మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వచ్చే సమయానికి చేతులు రావు ముందుకి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి గమనిద్దామండి. ఆనాడు దావీదు ఆ డబ్బును మొత్తం కూడా నేనే పెట్టుకోవాలని చెప్పి అనుకోలే, అందరికి ఇచ్చేసాడు. తనను ఎవరైతే ఆదరించారో, తన కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో, బాధలో ఎవరైతే సహాయం చేశారో వారందరికీ పేరు పేరున అందరు కూడా డబ్బు అందరు కూడా పంపించాడండి. 4వ రాయి ఏంటని చెప్పానంటే, మనము నమ్మదగిన వారమైన ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. చివరిగా 5వ రాయి ఏంటని చెప్పానంటే, 5వ రాయి దేవుని పని చేయుటకు మానవ జ్ఞానం వాడవద్దు. దేవుని పని చేయుటకు మానవ జ్ఞానం వాడవద్దు. గమనించాలి. దావీదు సింహాసనం మీద అధిష్ఠించిన తర్వాత దేవుని మందసం తీసుకుని రావాలని చెప్పని తలంచాడు. దేవుని మందసం ఎక్కడుంది? అబీనాదాబు ఇంట్లో ఉంది. అబీనాదాబు ఇంట్లో నుంచి దేవుని మందసాన్ని పట్టుకుని రావాలి. అలా పట్టుకుని రావాలని చెప్పని దావీదు తలంచి ఏం చేశాడని చెప్పారంటే, తన చుట్టూ సైన్యాధిపతులు ఉంటే వారందరితో కలిసి ఆలోచన చేశాడు. మరి దేవుని మందసం అక్కడ ఉంది కదా, మరి దేవుని మందసం తీసుకుని వద్దాం మనము అని చెప్పని ఆలోచన చేస్తే వాళ్ళు సరే అని చెప్పన్నారు. సరే అని చెప్పి పొద్దున అందరూ బయలుదేరారు. అబీనాదాబు ఇంటికి వెళ్ళారు. చక్కగా ఒక కొత్త బండి కట్టించుకున్నారు. కొత్త బండి కట్టించుకుని చక్కగా మందసాన్ని ఆ యొక్క బండి మీద ఎక్కించుకుని బయలుదేరారు. దారిలో ఏమైందండి? ఎడ్లకి కాలు జారగా మందసం జారిపోతూ ఉంటే
ఉజ్జ తన చేయి జాపి ఆ మందసాన్ని పట్టుకోకపోతే ఉజ్జ అక్కడికక్కడే చనిపోతాడండి. జరిగిన సంఘటన చూసినట్టు దావీదుకి ఒకసారి షాక్ అయిపోతాడు. ఏంటి ఇలా అయిందని చెప్పని భయపడిపోయి ఆ యొక్క మందసాన్ని పక్కనే ఉబేదెదోమని చెప్పి ఉంటాడు. ఆ ఉబేదెదోము ఇంట్లోకి మళ్ళా మందసాన్ని చేరుస్తాడు తీసుకుపోయి. ఈ సంఘటన ఒక చక్కని పాట మనకు నేర్పిస్తా ఉందండి, గమనించాలి. దేవుని మందసం అని చెప్పారంటే దేవుని మందసంలో ఏముంటాయండి? దేవుని మందసంలో ఏముంటాయండి? 10 ఆజ్ఞలు గల పలకలు, అలాగే చిగురించిన అహరోను కర్ర, ఇంకోటి మన్నా గల పాత్ర, 3 ఉంటాయి మందసంలో. దేవుని మందసాన్ని ఎవరు మోయాలని చెప్పిన వాక్యంలో ఉంది? యాజకులు మాత్రమే దేవుని మందసాన్ని ముట్టుకోవాలి, వారు మాత్రమే మోయాలని చెప్పిందండి. మోతకర్రలతోటి ఆ యొక్క మందసాన్ని మోయాలి. కానీ దావీదు చుట్టుపక్కల ఉన్న ఫిలిస్తీన్ల యొక్క ఆచారాల చొప్పున ఏం చేశాడని చెప్పానంటే, వాళ్ళు ఆ విధంగా బండి మీద ఎక్కించుకుని తీసుకుపోతున్నారు కదా వాళ్ళ దేవతల్ని, మనం కూడా అదే విధంగా చేద్దామని చెప్పని చక్కగా 2 కాడిపోయిన ఎడ్లను తీసుకొచ్చి ఆ క్రొత్త బండి మీద మందసాన్ని ఎక్కించుకొని తీసుకొద్దామని ప్రయత్నం చేస్తాడు. అలా తీసుకొని వస్తా ఉంటే మార్గ మధ్యలో ఎడ్లకి కాలు జారగానే చక్కగా మన ఉజ్జ అరే జారిపోతుంది మందసం అని చెప్పని పట్టుకోబోతాడు. అలా పట్టుకోబోతానే వెంటనే ఉజ్జ అక్కడికక్కడే చనిపోతాడు. అంతే, మందసము ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు. కేవలము యాజకులు మాత్రమే దాన్ని ముట్టుకోవాలి, యాజకులు మాత్రమే దాన్ని మోయాల్సి ఉంటుందండి. కానీ దావీదు ఆ సంగతి మర్చిపోయాడు. మందసాన్ని అక్కడి నుంచి తీసుకుని రావాలి. ఎవరితో మాట్లాడాడు ఆ విషయము? యాజకులతో మాట్లాడలేదండి. ఎవరితో మాట్లాడాడని చెప్పానంటే చుట్టుపక్కల ఉన్న సైన్యాధిపతులు ఉంటే వారితో మాట్లాడాడు. ఈరోజు మనం కూడా గమనిస్తే అందులోంచి ఒక పాట మనకు నేర్చుకోవాలండి. మనం కూడా ఏం చేస్తామని చెప్పానంటే కొత్తింట్లో పోయినప్పుడు ఏమండి అట్లా చేయము. ఎదురింటోడు నవధాన్యాలు కట్టుకుండు కదా గుమ్మానికి, మనం కూడా నవధాన్యాలు కట్టుకోవాలి. పక్కింటోడు కొబ్బరికాయ కొట్టి పోయాడు కదా లోపలికి, మనం కూడా కొబ్బరికాయ కొట్టి పోదాం. మనం పక్కింటోడు చక్కగా ముగ్గులు వేసేసి ఏమండి 7 సార్లు మొత్తం లోపలికి బయటికి తిరిగాడు కదా, కాబట్టి మనం కూడా అలాగే చేద్దాం అని చెప్పని మనకి ఎదురుంటి వాడి యొక్క ఆలోచన చొప్పున, పక్కింటి వాడి యొక్క ఆలోచన చొప్పున మనం కూడా చేస్తూ ఉంటామండి. అలా చేసేటువంటి క్రైస్తవులు బోళ్ళంతమంది, ఎంతోమంది. గట్టిగా మాట్లాడితే చనిపోయిన తర్వాత సమాధుల తొట్టులో కూడా చనిపోయిన శవం యొక్క తలకాయ తూర్పు పక్కన పెట్టాలనా పడమర పెట్టాలనా అని చెప్పని, ఈ పక్క కాదు తూర్పు పక్క పెట్ట, ఈ పక్క అది కాళ్ళ పక్కన ఉండాలని చెప్పని చేసేటువంటి క్రైస్తవులు బోళ్ళంతమంది. వాస్తవం మాట్లాడేది. మంగళవారం చనిపోతే ఏమండి నల్ల కోడి కోయాలా, ఖచ్చితంగా ఆ యొక్క తొట్టులో నల్ల కోడిని పెట్టలేకపోతే అశుభము అని చెప్పినటువంటి క్రైస్తవులు ఎంతోమంది. ఆనాడు దావీదు కూడా ఫిలిస్తీన్ల యొక్క ఆచారం చొప్పున క్రొత్త బండి మీద చక్కగా ఎన్నడూ కాడిపోయిన ఎడ్ల మీద క్రొత్త బండి మీద దేవుని యొక్క మందసాన్ని ఎక్కించుకొని చక్కగా మేళ తలాలతోటి వస్తా ఉన్నాడు. అనుకున్నాడు నేను గొప్ప పని చేస్తా ఉన్నాను. తన మనసులో ఉంది ఆలోచన, మనసం పట్టుకొస్తున్నా, నేను చేసే పని మంచి పనే కదా అనుకున్నాడు. కానీ మార్గ మధ్యలో ఉజ్జ దారుణంగా చనిపోతాడండి. భయమేస్తుంది దావీదుకి. భయమేసి ఒబేదెదోము ఇంట్లోకి పంపిస్తాడు. అమ్మో ఈ మందసం మనకి వద్దు అని చెప్పేసి. కానీ ఒబేదెదోము ఇంట్లో మందసం పెట్టబడిన తర్వాత ఒబేదెదోము బహుగా దీవించబడతాడండి. ఆ విషయం దావీదు తెలుస్తుంది. తెలుసుకున్నటువంటి దావీదు ఏం చేస్తాడని చెప్పంటే యాజకుల్ని పిలిపిస్తాడు. ఏంటయ్యా అసలుకి మందసం పరిస్థితి ఏంటి, ఎట్లా పట్టుకుని రావాలి, దాని విషయం ఏంటి అని తెలుసుకుంటే యాజకులు మాత్రమే ఆ మందసాన్ని మొయ్యాలి అని తెలుసుకుంటాడు. తెలుసుకుని ఆ తర్వాత మళ్ళా కొంతమంది యాజకులు లేవీల్ని ఏర్పరచుకుని చక్కగా
వాళ్ళ చేత మోపించి అక్కడి నుంచి మందసం పట్టుకొస్తాడండి. ఈ 5 రాళ్ళు మనకి 5 చక్కని పాఠాలు మనకు నేర్పిస్తా ఉన్నాయండి. మొట్టమొదటి రాయి మనకి దేవుని యొక్క చిత్తాన్ని ఎరగటం అండి. దేవుని యొక్క స్వరాన్ని వినటం. దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని యొక్క చిత్త ప్రకారం మనం ఏం చేయాలండి? ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా ముందుకెళ్ళకపోతే ఈరోజు మన కుటుంబాల్లో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, కొంతమంది జీవితాల్లో ఆత్మహత్యలు. కారణం ఏంటని చెప్పంటే దేవుని చిత్తం ఎరగకుండా ముందుకెళ్ళటం వల్ల, దేవుని యొక్క స్వరం వినకుండా ముందుకెళ్ళటం వల్ల ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు చూస్తూ ఉన్నాం ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాల్లో కూడా. కారణము ప్రార్థన ఉండదు, బైబిల్ చదవటం ఉండదు. ఏదో నామకార్థంగా మందిరానికి వస్తారు, నామకార్థంగా వెళ్ళిపోతారు అంతే. ఇంకా ఆదివారం మందిరం అయిపోయింది చెప్పండి, బైబిల్ ముయ్యాలా, అల్మార్లు వెళ్ళిపోవాలి మళ్ళీ అంతే. మళ్ళీ ఆదివారం కూడా మళ్ళా దుమ్ము దులపాలా, మళ్ళా ఆదివారం పట్టుకుని రావాలి బైబిల్ అంతే. దేవుని చిత్తాన్ని ఏ విధంగా ఎరగాలి, ప్రార్థనాపూర్వకంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి తెలియదు. అనేక కుటుంబాల్లో ఎన్నో కష్టాలు, శ్రమలు. వాక్య ప్రకారం ముందుకెళ్ళటం నేర్చుకుందామండి. దేవుని యొక్క చిత్త ప్రకారం ముందుకెళ్ళటం నేర్చుకుందాం. రెండవదిగా మనుషులు నమ్ముకుంటు కంటే దేవుని ఆశ్రయించడం మేలండి. మనుషుల్ని కానీ, డబ్బును కానీ, బంధుగణాన్ని కానీ ఎవరు నమ్ముకున్నా సరే ఒకనాటికి వాళ్ళు మోసం చేయొచ్చు. నీ డబ్బు నిన్ను ఏమంటే అక్కడికి రాకపోవచ్చు. కరోనా టైంలో డబ్బు కోట్ల ఉంది కొంతమంది దగ్గర, కానీ డబ్బు అక్కడికి వచ్చిందా? కోటీశ్వరులు చనిపోయారు, ఎంతో డబ్బు ఉంది, ఏం లాభం? డబ్బు అక్కడికి రాకపోవచ్చు, కానీ దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది రెండవ రాయి. మూడో రాయి ఏముందండి? మూడో రాయి, మీకు మీరే పగ తీర్చుకొనక శత్రువులను కూడా ప్రేమించాలి. శత్రువులు మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు వారి యొక్క రక్షణ కొరకు వారు కూడా మారు మనసు పొందుకోవాలని చెప్పని మనం వారి కోసం ప్రార్థన చేయాలి. అలాగే నాలుగో అంశం ఏంటని చెప్పారంటే, మనము నమ్మదగిన వారమైనను, అంటే మనం తెలిసి తెలియక ఏదన్నా తప్పు చేస్తే, ఏదన్నా పాపం చేస్తే దేవుని పాదాల వద్దకు వచ్చి మనకు తప్పును, మన పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు క్షమించి మరలా మనల్ని సరి చేస్తాడు, మనల్ని హక్కును చేర్చుకుంటాడు. ఇది నాలుగో పాఠం. చివరి పాఠం ఏం చెప్పంటే, దేవుని పనికి మానవ జ్ఞానం ఉపయోగించకూడదండి. ఇక 5 రాళ్ళని దేవుడు దావీదుకి ఇచ్చాడు. దావీదు అద్భుతంగా ఇశ్రాయేలుని పరిపాలించాడండి. దేవునికి మహిమకరంగా జీవించాడు. దేవుడు అట్టి కృప ఈనాడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్.